Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 12వ స్కందము. గాయత్రీదేవి అనుగ్రహము వలన గౌతమునిచే అసంఖ్యాక బ్రాహ్మణ పరివారములు రక్షింపబడుట, బ్రాహ్మణులు కృతజ్ఞులవుట. రాజా, ఆ పాత్ర వలన పర్వతము వంటి అన్నపురాసులక్కడ ఆవిర్భవించాను. షడ్రసములతో కూడిన ఆహారము, రకరకములైన ఆకులు, దివ్యాభరణములు, పట్టు వస్త్రములు, యజ్ఞములకు కావలసిన సామగ్రి, వివిధములైన పాత్రలు దేవి ప్రసాదించిన ఆ పూర్ణపాత్ర నుండి వెలువడెను. రాజా, మునివరుడైన గౌతముడు గొప్ప మహాత్ముడు. అతడు ఏ వస్తువులను కోరునో ఆ పదార్థములన్నీ ఆ గాయత్రీదేవి ప్రసాదించిన పూర్ణపాత్ర నుండి అతనికి లభించుచుండెను. అప్పుడు మునివరుడగు గౌతముడు మునులనందరినీ అక్కడికి పిలిపించెను. వారికి మహదానందముతో ధనధాన్యములను, వస్త్రభూషణాదులను సమర్పించెను. ఆయన ద్వారా గోవులు, గేదెలు మొదలగు పశువులు, శృక్శృవ మొదలుగా గల యజ్ఞ సామగ్రి ఇవి అన్నీ ఆ పూర్ణపాత్ర నుండి వెలువడెను. వాటిని అన్నింటినీ బ్రాహ్మణులు పొందారు. అందరూ ఒక చోట కూడి గౌతముని ఆదేశముతో యజ్ఞము చేయసాగారు. స్వర్గమును పోలిన ఆ ఆశ్రమము అప్పుడొక గొప్ప విస్తృతమైన ఆశ్రయమునొసగు క్షేత్రమయ్యాను. త్రిలోకములందు లభ్యమగు సుందరమైన వస్తువులన్నీయును భగవతి గాయత్రి యొక్క కృపాప్రసాదమున ప్రాప్తించిన పూర్ణపాత్ర నుండి వెలువడెను. అచ్చటనున్న మునిపత్నులందరూ ఆ వస్త్రాభరణములు ధరించి దేవాంగనల వలె శోభిల్లుచున్నారు. చందనము, వస్త్రాభరణములతో అలంకరింపబడిన బ్రాహ్మణ గణములు కూడా ఇంద్రుని తలపించుచున్నారు. ఆ సమయమున గౌతముని ఆశ్రమమునందు ప్రతిదినము ఉత్సవములు జరుపబడుచుండెను. వారికి ఏ కొంచెమైనను రోగభయము కానీ, దైత్యుల వలన భయము కానీ లేకుండెను. ఆ సమయమున గౌతముని ఆశ్రమము 4 వైపుల నుండి 100 యోజనముల విస్తారమును కలిగి ఉండెను. మిగతా అనేక ప్రాణులు కూడా అచ్చటికి చేరెను. ఆత్మజ్ఞాని మునిశ్రేష్ఠుడగు గౌతముడు అందరికీ అభయమొసగి వారిని భరించి పోషించు సౌకర్యములను కలగజేసెను. అనేక విధములైన గొప్ప యజ్ఞములు శాస్త్రోక్తముగా జరుగుచుండెను. దేవతలు కూడా పరమ సంతుష్టులవుతున్నారు. వారప్పుడు గౌతమముని యశస్సును ప్రశంసిస్తూ ఉన్నారు. మహాయశస్ సంపన్నుడగు ఇంద్రుడు కూడా తన సభయందు ఈ శ్లోకమును పఠించెను. అహో, ఈ గౌతమముని తానే స్వయముగా మన పాలిట కల్పవృక్షమయ్యను. ఈ మహానుభావుని ద్వారా మన మనోరథములన్నీయును సఫలమగుచున్నవి. లేకపోయినచో ఈ దుర్భర సమయమున జీవించు ఆశ కూడా సన్నగిల్లి ఉండెను. మనకు హవిస్సు ఎవరు ప్రసాదించెదరు? ఈ విధముగా మునివరుడగు గౌతముడు 12 సంవత్సరముల వరకు ఆ మునులను పోషించు వ్యవస్థను ఏర్పాటు చేశాను. ఆయన పుత్రుని వలె అందరి బాధ్యతను వహించుచుండెను. అయినప్పటికీ ఆయన మనస్సులో అభిమాన స్పర్శయే లేదు. ఆ మునీంద్రుడు గాయత్రిని ఆరాధించుటకు ఒక శ్రేష్టమైన స్థలమును ఎన్నుకొనెను. ప్రముఖులైన మునులందరూ అక్కడికి వెళ్ళి భగవతి జగదంబను ఉపాసిస్తూ ఉన్నారు. పరమభక్తితో 3 సమయములందు అక్కడ పురశ్చరణాది కర్మలు సంపన్నములగుచుండెను. ఇప్పుడు కూడా ఆ స్థలమునందు భగవతి ప్రాతకాలమున బాలిక వలె, మధ్యాహ్న సమయమున యువతి వలె, సాయంకాలమునందు వృద్ధురాలు వలె సంపన్నమై కనిపించును. ఒకనాటి విషయము. మునివరుడగు నారదుడు అక్కడికి వచ్చెను. అతడు తన విశాల వీణతో భగవతి ఉత్తమ గుణములను గానము చేయుచుండెను. అచ్చటికి వచ్చి అతడు పుణ్యాత్ములగు మునుల సభయందు కూర్చొనెను. గౌతముడు మొదలుగా గల శ్రేష్ఠులగు మునులు నారదునకు శాస్త్రోక్తముగా స్వాగతమును పలికారు. తరువాత నారదుడు గౌతముని యశస్సునకు సంబంధించిన వివిధ ప్రసంగములను వర్ణించసాగాను. అతడు ఇలా చెప్తున్నాడు. నేను దేవసభకు వెళ్ళి ఉన్నాను. అక్కడ దేవరాజగు ఇంద్రుడు నీ యశస్సును గానము చేశాను. ముని అందరినీ పోషించి విస్తృతమైన నిర్మల యశస్సును పొందెనని చెప్పాను. మునీంద్ర, శచీపతియగు ఇంద్రుని మాటలను విని నిన్ను చూచుటకు నేను ఇక్కడికి వచ్చాను. భగవతి జగదంబ కృపాప్రసాదమున నీవు ధన్యవాదములకు పాత్రుడవు.
మునివరుడగు గౌతమునితో ఇట్లు పలికి నారదుడు గాయత్రీ సదనమునకు వెళ్ళిపోయెను. అచ్చట అతనికి భగవతి జగదంబ యొక్క ఆభాస లభించెను. దర్శనము చేసుకున్న నారదుని కనులు పరమానందముతో వికసితములయ్యెను. దేవిని శాస్త్రోక్తముగా అతడు స్తుతించెను. తరువాత స్వర్గమునకు వెళ్ళిపోయెను. ముని ద్వారానే వారందరినీ భరించి పోషించు ఏర్పాట్లు జరుగుచుండెను. కానీ వారిలో కొందరు కృతజ్ఞులగు బ్రాహ్మణులు గౌతముని ఈ ఉన్నతిని విని ఈర్ష్యతో దహించుకొని పోతున్నారు. వారి మనస్సులలో ద్వేషము నిండి ఉంది. ఏదో ఒక విధముగా అతనిని అపఖ్యాతిపాలు చేయుటకు వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. అందుకు వారు గట్టిగా నిర్ణయించుకున్నారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.